సర్వశక్తిమంతుడు మరొక ఆదివారము మీ అందరి ముందు నిలబడడానికి నాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము 33వ వచనము. జెనసిస్ చాప్టర్ 21 verse 33. Genesis chapter 21 verse 33. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. చాలు. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. దీని నుంచి మీకేమైనా అర్థమైందా? అక్కడ ఒక అబ్రహాం చేసినటువంటి పని ఏంటిది? అబ్రహాం ఏం చేశాడంట? ఒక చెట్టు నాటాడు. మీరు ఎప్పుడైనా చెట్టు నాటిన అనుభవం ఉంది ఎవరికైనా? చెట్టులు నాటిన అనుభవం? వెరీ గుడ్. ఎవరైతే వెనకాల ఉన్న నాటలేదా? దేశద్రోహులు మీరు. చెట్లు నాటండి అని ఉచితంగా కూడా ఇస్తుందిగా గవర్నమెంట్. తెంపిన అనుభవం ఉంది, నాశనం చేయడానికి అనుభవం ఉంది. తెంపిన అనుభవం ఉందంటే నరికిన అనుభవం ఉంది, పీకేసిన అనుభవం ఉంది. ఇక్కడ అబ్రహాము ఒక చెట్టును నాటాడు అని మనము చూస్తూ ఉన్నాం. ఆ చెట్టును ఎప్పుడన్నా చూసారా మీరు? ఈరోజు నుంచి, ఈ వారం నుంచి కొన్ని వారాల వరకు నేను చెట్ల గురించి మాట్లాడాలి అని అనుకుంటా ఉన్నా. ఒక సిరీస్ మెసేజ్ చెట్ల గురించి, వివిధ చెట్ల గురించి మాట్లాడాలి అని అనుకుంటా ఉన్నా. అబ్రహాము చెట్టు నాటడం చాలా గొప్ప విషయం. అది ఎందుకు అనేటువంటిది నేను తర్వాత మాట్లాడతా. ఈరోజు చెట్లు అనేటువంటిది ఈ భూమి మీద చాలా గొప్ప ప్రాధాన్యతను సంపాదించుకునే. అవునంటారా కాదంటారా? చెట్ల గురించి గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటుంది. పెద్ద పెద్ద చెట్లు నరికేయాలంటే పర్మిషన్లు కావాలి. చెట్లు నాటండి అని చెప్పి ఎన్నో బోర్డులు చూస్తూ ఉంటాం. ఒక మాట ఉంటుంది, ఒక సేయింగ్ ఉంటుంది తెలుగులో. ఏంటది? వృక్షో రక్షిత రక్షిత అంటే అర్థం ఏంటి? మనం చెట్లను రక్షిస్తే చెట్లు మనలను రక్షిస్తాయి. చెట్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే. చెట్లు నాటడం అనేటువంటిది చాలా మంచి పని. చెట్లను దేవుడు మనకి ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చాడు. చెట్లు చేసేటువంటి మేలులు కొన్ని చెప్పండి, చెప్తా. ఆక్సిజన్ ఇస్తుంది, నీడనిస్తుంది, పండ్లనిస్తుంది, పువ్వులు ఇస్తుంది, ఇంకా ఏమిస్తుంది? పచ్చదనాన్ని ఇస్తుంది. ఓకే ఓకే రైట్. పేపర్, మెడిసిన్, గమ్. వాళ్ళు ఇచ్చి పెడతలేరు, మీ దగ్గరకు వద్దామంట. మీరు చెప్పండి. నీడనిస్తుంది, మనశ్శాంతినిస్తుంది. బా, నువ్వు నరుకుడు పని మీద ఉన్న చెట్టు చెట్టుగా ఉండి ఏం చేస్తుంది? నరికేసి కట్టెల పొయ్యిలో పెట్టుకుంటా, ప్లేట్ చేసుకుని అన్నం తింటా. అసలు ఆ మనిషి ఎట్లున్నాడు చూడండి. మీరందరు చెప్పిన నిజంగా బెనిఫిట్స్ అన్నీ కూడా నిజంగా చెట్లు చాలా చాలా బెనిఫిట్స్ ఇస్తుంది కదా. చెట్ల గురించి నిజంగా దేవుడు కూడా బైబిల్లో దేవుడి గురించి, మనుషుల గురించి రాయబడిన తర్వాత ఎక్కువగా ఏదైనా రాయబడిందంటే చెట్ల గురించి రాయబడిందంట. దేవుడి గురించి రాయబడిన తర్వాత మనుషుల గురించి రాయబడిన తర్వాత చెట్లకి బైబిల్లో కూడా చాలా ప్రాధాన్యత అనేటువంటిది ఉంది.
ఈ చెట్లు భూమి నుంచి వచ్చేటువంటివి. ఈ చెట్లు అయితే మనిషిని కూడా దేవుడు భూమి నుంచే తీసి చేశాడు. మనుషులను చాలాసార్లు చెట్లతోటి పోల్చబడింది కూడా. బైబిల్లో చెట్లు తోటి చాలా చాలా సందర్భాలు మనము చూస్తూ ఉన్నాం. మీకు తెలిసిన సందర్భాలు చెప్పండి, బైబిల్లో జరిగిన సందర్భాలు, బైబిల్లో చెట్లతో జరిగిన సందర్భాలు. యోనాది ఏమైంది? ఓకే ఓకే, యోనా సరే చెట్టు కింద కూర్చున్నాడు. ఇంకా జక్కే చెట్టు ఎక్కాడు. ఇంకా ఓ చెట్టు కాలిపోయింది. మీరు చెప్పిన వాడిని కూడా కరెక్ట్. అసలు ఇన్ని మేలులు చేసేటువంటి ఈ చెట్లు బైబిల్లో కూడా చాలాసార్లు రాయబడింది. విచిత్రమైన తెలుసా, బైబిల్ మొదటి అధ్యాయంలో చెట్లు ఉన్నాయి, బైబిల్ ఆఖరి అధ్యాయంలో కూడా చెట్టుతోటి ఎండైంది. ఆఖరి అధ్యాయంలో కూడా చెట్టు గురించి. అసలు ఆ చెట్టుకున్న ఫలం తినడంతో వచ్చింది మనకంతా. బైబిల్లో ఇంకొక మాట ఉంటుంది, ఏంటంటే మనుషులను ఒక దగ్గర పోలుస్తూ ఉంటాడు కదా, నీటి కాలువలు ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఎవరైతే బైబిల్ వాక్యాన్ని నిత్యం ధ్యానం చేస్తారో వాళ్ళు ఇలాగుంటారని దేవుడు వాక్యము సెలవిస్తాను. సో చెట్లు అనేటువంటి చాలా ప్రాముఖ్యం. బైబిల్లో చాలా చెట్ల గురించి రాయబడి ఉన్నది. అయితే ఈరోజు నుంచి కొన్ని చెట్ల గురించి నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మీకు తెలిసినటువంటి చెట్లే. మీరు ఈ బైబిల్లో చాలాసార్లు ఉదాహరణలుగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏ ఏ చెట్లనైతే వాడుకున్నాడో, లేకపోతే చెట్ల గురించి దీనిలో సంబోధించారో, ఆ చెట్లకున్నటువంటి ప్రత్యేకత, దేవుడు ఎందుకు ఆ చెట్టును ఏర్పాటు చేసుకున్నాడు, దాని యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటిది మీతోటి కొన్ని వారాలు పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాం. ఈరోజు కొద్దిసేపు మాట్లాడతా, ఒకటే చెట్టు గురించి మాట్లాడతా. ఆ చెట్టు ఇందక్కడ అబ్రాహాము నాటినటువంటి చెట్టు. అదేమి చెట్టు? తెలుగులో దాని పేరేంటిది? పిచ్చుల వృక్షము అని ఉంది. ఇంగ్లీష్లో టామరిస్క్ అని ఉంది. అబ్రహాము ఈ చెట్టును ఎక్కడ నాటాడంట? బెయర్షెబాలో ఆయన నాటాడు. ఈ చెట్టు ఆయన నాటుతో ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. ఇదంతా ఎప్పుడు జరిగింది అని అంటే, ఈ అధ్యాయం మొదటి నుంచి కూడా మనము చూస్తే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేశాడు. అబ్రహాముకు దేవుడు సంతానం ఇచ్చాడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ స్థలం అంతటిని, నువ్వు చూస్తున్న కానాను దేశం అంతటిని కూడా నేను నీ సంతానానికి ఇవ్వబోతున్నాను అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాము జీవితంలో, అబ్రహాము పిల్లల జీవితంలో దేవుడు చేయబోయేటువంటి వాగ్దానాలన్నీ కూడా దేవుడు పలికిన తర్వాత అబ్రహాము వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని, వాటన్నిటిని కూడా గ్రహించి, వాటన్నిటిని కూడా విశ్వసించి, నా దేవుడు నిత్యుడైనటువంటి దేవుడు, ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు అని దేవుని యొక్క గొప్పతనాన్ని చూస్తూ అబ్రహాము ఈ మొక్కను నాటాడు. ఈ మొక్క గురించి రెండు ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ మొక్క ఎడారిలో పెరుగుతుందంట, రాళ్ళు రప్పలున్న దగ్గర పెరుగుతుందంట. మామూలుగా మనం పెంచేటువంటి మొక్కలు, చెట్లు చాలా జాగ్రత్తగా పెంచాలి కదా. ఎర్రమట్టి ఉండాలా, ఎరువేయాలా, దానికి నీళ్ళేయాలా, లేకపోతే ఎండిపోతుంది, వాడిపోతుంది. ఇది అంట ఎడారిలో పెరుగుతుందంట. దీనిని ప్రతిరోజు నువ్వు చక్క చేయాల్సిన అవసరం లేదు. ఇది క్లిష్ట కష్ట పరిస్థితులలో పెరిగేటువంటి చెట్టుగా ఈ టామరిస్క్ అనేటువంటి ట్రీ ఉంటుందంట. ఈ చెట్టును గురించి వింటా ఉంటుంటే ఈరోజు నేను నిన్ను ప్రోత్సహించాలని ఇష్టపడతా ఉన్నా. అబ్రహాము ఎటువంటి పరిస్థితులలో దేవుణ్ణి నమ్మాడో తెలుసా?
నిరీక్షణకు ఆధారము లేనిటువంటి సమయంలో ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, 100 సంవత్సరాలకి పిల్లలు పుడతారా అన్నటువంటి పరిస్థితులలో కూడా అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడుకుంటున్నాడు. ఆయన సంతానమే ఈరోజు ఇజ్రాయేలు దేశముగా పిలువబడతా ఉంది. ఈ పిచ్చుల వృక్షము అటువంటి బండలు ఉండేటువంటి పరిస్థితులలో ఇది వృక్షముగా ఎదుగుతుంది. ఈరోజు సవాలు చేస్తా ఉన్నా, నీ జీవితంలో సాకులు చెప్పేటువంటి అలవాటు నీకుందా? ఈ పరిస్థితిని బట్టి నేను ఎదగట్లేదండి, ఈ పరిస్థితిని బట్టి నేను పెరగలేకపోతున్నానండి, ఈ పరిస్థితిని బట్టి నా జీవితం బాగాలేదండి, వాళ్ళని బట్టి బాగాలేదండి. ఈరోజు సాకులు చెప్తూ నువ్వు చేయవలసిన పని చేయకుండా, నువ్వు ఎదగాల్సిన విధంగా ఎదగకుండా అణిగిపోతున్నావేమో, అభివృద్ధి లేకుండా ఉండిపోతున్నావేమో. ఈ చెట్టును చూసి ఈరోజు నువ్వు నేర్చుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. ఇది బండలు ఉండేటువంటి పరిస్థితులలో సాధారణంగా ఒక చెట్టు బండలున్న దగ్గర సరిగా పెరగదు, అది మంచి నేల ఉండాలా. కానీ ఈ వృక్షాన్ని అబ్రహాము నాటాడు అని అంటే ఇది అటువంటి పరిస్థితులలో పెరగగలుగుతుందని అబ్రహాముకు తెలుసు. అబ్రహాము ఒక చెట్టును నాటుతున్నావు, అది పెరిగిందంటే అనుకోవచ్చు, కానీ ఆయన నాటుతున్నాడంటే ఆయన ఆలోచన చేసి నాటాడు, ఆలోచన కలిగి నాటాడు, బుద్ధి ఉండి నాటాడు. ఆయన ఇది నిలబడగలుగుతుంది. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వారు ప్రాంతాలు మారుతూ ఉన్నారు, కానీ అబ్రహాముకు తెలుసు ఈ చెట్టు నిలబడుతుందని. ఈరోజు నీ గురించి నీ తల్లిదండ్రులు కానీ నీ స్నేహితులు కానీ ఎవరైనా చెప్ప, వీడు నిలబడగలుగుతాడు రా, వీడు తట్టుకోగలుగుతాడు రా, వీడు ముందరికి వెళ్ళగలుగుతాడు రా, ఏ పరిస్థితులు వీడిని ఆపలేవు, ఏ పరిస్థితులు వీడు అనొచ్చలేవు, ఏది కూడా వీడిని తొక్కేయలేదు, వీడు ముందరికి సాగిపోతాడు, వీడు ఎదుగుతాడు అని నీ గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలుగుతారా? లేకపోతే నువ్వు సాకులు చెప్పుకుంటూ నాకు పరిస్థితులు సహకరిస్తలేవని నువ్వు అలాగూ ఉండిపోతున్నావా? అబ్రహాము ఆ చెట్టును చూసి నాటగలుగుతున్నాడు అని అంటే ఆయన మనస్సులో ఒక ఆలోచన ఉంది, విశ్వాసం ఉంది, ఇది పెరుగుతుంది అని. ఈరోజు నిన్ను చూసి అలా మాట్లాడగలుగుతారా? మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం అదే. ఈ చెట్టు దానికి ఎటువంటి సహకారం లేకపోయినా అది ఎదగగలుగుతుంది. రెండవ విషయం చెప్తే ఇది నిజంగానే మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ చెట్టు సంపూర్ణంగా పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎవరన్నా గెస్సెస్? గూగుల్లో సెర్చ్ చేయకుండా, గూగుల్లో సెర్చ్ చేయకుండా. ఎన్ని ఇయర్స్? 100 years? ఇంకా 10 years? ఇంకా 400 సంవత్సరాలు పడుతుందంట. 400 సంవత్సరాలు పడుతుంది ఇది చెట్టుకి ఎదగడానికి. సంవత్సరానికి వచ్చి ఎంత పెరుగుతుందంట తెలుసా? ఇది సంవత్సరానికి వచ్చి 1 ఇంచు పెరుగుతుందంట. 365 రోజులు పడుతుందంట దానికి 1 ఇంచు పెరగడానికి. అబ్రహాము దీన్ని నాటేటప్పుడు అబ్రహాముకి తెలుసు ఇది 400 సంవత్సరాలు పడుతుందని. ఈ చెట్టు మనకి నేర్పించేటువంటిది ఏంటంటే పేషెన్స్ నేర్పిస్తుంది, సహనాన్ని నేర్పిస్తుంది. ఏం జీవితం నా జీవితం, ఏం బ్రతుకు నా బ్రతుకు, ఎదుగు బతుకు లేని బ్రతుకు, నేను చచ్చిపోతే మేలు అని అనుకోదు ఈ చెట్టు. దేవుడు దాని జీవితంలో ఇచ్చేటువంటి సంవత్సరానికి 1 ఇంచు ఎదుగుతుందంట. అయినా కూడా అది సంతృప్తి కలిగి నమ్మకముగా ఎదుగుతుందంట. 400 సంవత్సరాలు పడుతుందంట అది పూర్తిగా చెట్టుగా మారడానికి, దాన్ని ఉద్దేశించినటువంటి రూపంలోనికి అది రావడానికి 400 సంవత్సరాలు పడుతుందంట. మనకి ఈరోజు ఏం అలవాటు? ఫాస్ట్.
ఫాస్ట్ ఫుడ్ అలవాటు మనకి. ఫాస్ట్గా అయిపోవాలా, నిమిషాలు అయిపోవాలా, చాలా తొందరగా అయిపోవాలా. ఈ కారు రిపేర్ చేయించడానికి అటు ఇటు వెళ్ళినప్పుడు ఒకప్పుడు గాలి ఎట్టగొట్టేటోరు, కారు కానీ సైకిల్ కానీ పంపేసి నొక్కి నొక్కి దమ్ము వచ్చేసేది. ఇప్పుడు ఇట్లా పెట్టంగానే గాలి ఎక్కేస్తుంది కొన్ని సెకండ్లలో. టైర్లు ఇప్పాలంటే, పెద్ద లారీ టైర్లు ఇప్పాలంటే ఎట్లా ఇప్పేటోళ్ళు, అది రెంచు పానబెట్టి దాని మీద ఎక్కి నిలబడి తొక్కుతా ఉంటుంటే తిరిగేది. ఇప్పుడు ఆ బోల్ట్ ఇప్పేది అది పెట్టగానే నిమిషాల్లో, చాలా ఫాస్ట్గా, ప్రతిదీ చాలా ఫాస్ట్గా. లోకం కూడా మనుషులకి ఏమి చేపిస్తుంది అంటే ఫాస్ట్గా అయిపోవాలి, నువ్వు ఉన్న చోటు ఉండాలి, పనులన్నీ అయిపోవాలి. ఓపిక, సహనము, మెల్లగా ఎదగడం అనేటువంటిది క్రైస్తవులకి దేవుడు ఒక క్రమం పెట్టాడు. ఇది గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు లాస్ట్ టైం కూడా చెప్పారు, మీకు గుర్తుంది, జాన్ ప్రవీణ్ గారు. క్రైస్తవులు ఎలా ఎదుగుతారంట? క్రమక్రమముగా ఎదుగుతారంట. క్రమక్రమముగా ఎదిగేటువంటి ఆలోచన కలిగి ఉండాలి మనం. ఒకటే రోజులు అయిపోయేటువంటి విధంగా ఉండకూడదు. జిమ్కి వెళ్ళేటువంటి వాళ్ళ గురించి చాలామంది లావుగా ఎవరైనా ఉన్నట్లయితే జిమ్ చేసినప్పుడు వాళ్ళు ఒక రోజు వెళ్ళి 10 రోజులు వెళ్ళి కనిపించదు మార్పు. లావుగా ఉన్నటువంటి వాళ్ళు తగ్గాలన్నా, లేకపోతే సన్నగా ఉన్నటువంటి వాళ్ళు కండలు పెంచాలన్నా 10 రోజులు కనిపించదు, కొన్ని నెలలు పడుతూ ఉంటుంది. ఈ చెట్టు మనకి నేర్పిస్తున్నటువంటిది ఏంటిదనంటే, నీ జీవితంలో ఎదుగుదల ఒక రోజులో అవ్వాలని అనుకోవద్దు. ఓపికతోటి ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. ఓపిక అనేటువంటిది మన జీవితంలో ఉండాలి. సంగమ, ఓపిక లేకుండా చాలామంది ఉంటారు. సహనం అనేది లేకుండా ఉంటారు. ఒక క్రైస్తవుడికి ఓపిక, సహనము లేకపోతే అది మంచిది కాదు, క్షేమము కాదని చెప్తా ఉన్నాం. ఒక రోజులో నిర్ణయాలు తీసేసుకుంటారు. ఒక రోజులో ఒక వ్యక్తిని గురించి డిసైడ్ చేసేస్తారు, ఒక పరిస్థితిని గురించి డిసైడ్ చేసేస్తారు. చాలా ఆవేశంగా ఉంటారు. ఓపికగా ఉండడం అనేటువంటిది ఉండదు. నిర్ణయాలు చాలా తొందరగా తీసుకుంటూ ఉంటారు. ఎవరైనా ఉన్నారు ఇక్కడ అట్లా? ఉంటే యథార్థంగా చేతులు ఎత్తండి. ఉన్నారా? మీరు ఎత్తకపోతే నాకు తెలుసు ఉన్నారు ఇక్కడ. ఓపిక లేకుండా, సహనం లేకుండా. విషయం తెలుసా, అబ్రహాం ఈ చెట్టు నాటేటప్పుడు అబ్రహాముకి తెలుసు ఇది ఎదగడానికి 400 సంవత్సరాలు పడుతుంది. అంటే అబ్రహాము ఆ చెట్టు నీడని కానీ, దాని నుంచి వచ్చేటువంటి చల్ల గాలిని కానీ దేనిని ఆయన అనుభవించాడు. 400 సంవత్సరాల వరకు ఇది ఉంటుంది. నా పిల్లలు వచ్చినప్పుడు దీన్ని చూస్తారు. విషయం తెలుసా, ఈ చెట్టు 2 పనులను చేస్తుందంట. 2 పనులను చేస్తుంది. ఇది రాత్రి ఆ మంచునంతటిని కూడా తీసుకుంటుందంట. తెల్లారి చల్లటి గాలిని ఇస్తుందంట. హల్లెలూయా. ఎండ ఎప్పుడైతే బాగా వస్తుందో ఆ ఎండకి దాని మాయిశ్చర్ అంతా వేపర్ అయిపోయి చల్లటి గాలిలాగా అది వీస్తుందంట. ఎండన బడి ఎవరైనా వస్తే కనుక దాని నీడన కూర్చుంటే చల్లటి గాలి వేస్తుందంట. అబ్రహాం ఎంత చక్కటి ఆలోచన. దీని నుంచి కూడా అబ్రహాముని గురించి కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, ఆయన ఏదైతే నాటుతా ఉన్నాడో దాని ఫలం ఆయన అనుభవించట్లేదు, కానీ ఇది నా పిల్లలు అనుభవిస్తారు, 400 సంవత్సరాల తర్వాత నా పిల్లలు అనుభవిస్తారని ఇప్పుడు దానిని నాటుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము చేసేటువంటి పని ఏ విధంగా ఉండాలంటే, నువ్వు అనుభవించలేకపోయినా పర్వాలేదు, కానీ నీ తర్వాత వచ్చేటువంటి వారు అనుభవించేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. నువ్వు చేసేటువంటి పనులు, నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ తర్వాత వారు అనుభవించేటువంటి విధంగా ఉండాలి. మనకి ఫాస్ట్గా అయిపోవాలా, నువ్వే అనుభవించాలా, నువ్వే తినాలా, నువ్వే చేయాలా, నీకే దక్కాలా. కానీ అబ్రహాము ఆలోచన చూడండి, తన సంతానము, తన పిల్లలు ఆశీర్వదింపబడాలని. దేవుని వాక్యము
ఎవరైతే ఆయనను భయభక్తులు కలిగి ఉంటారో వారి పిల్లలు ఆశీర్వదింపబడతారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అది బైబిల్ కల్చర్. దేవునికి ఆశీర్వాదం ఏదైతే ఉంటుందో అది అలాగూ ప్రవహిస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు చేసే భక్తి, నువ్వు జీవించేటువంటి మంచి జీవితము అది నీ బిడ్డలకు ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అంతేగాని నువ్వు చేసేటువంటి చెడ్డ పనులు నీ తరతరాలకు నష్టాన్ని మిగిల్చేటువంటిగా ఉండకూడదు. అబ్రహాము నాటినటువంటి చెట్టు తర్వాత తమ సంతానము ఆశ్రయించేలాగా చల్ల గాలిని పొందుకునేటువంటి విధముగా అది చూస్తూ ఉన్నాం. దాని నుంచి అంట జ్యూస్ వస్తుందంట బయటికి. అది తెల్లగా ఉంటుందంట, తినడానికి తీయగా ఉంటుందంట. అది మన్నాకు సాదృశ్యముగా ఉన్నది. ఇదే అరణ్యంలో వాళ్ళు వచ్చినప్పుడు మన్నా కురిపించమని దేవుడు అడిగినప్పుడు దేవుడు మన్నాను కురిపించాడు. మన్నా తేనె వల్ల తీయగా ఉందని మనం వింటూ ఉంటాం. దానికి సాదృశ్యముగా ఈ చెట్టు ఉన్నట్టుగా చూస్తున్నాం. అది పెరిగేదేమో రాళ్ళల్లో, రప్పల్లో, ఇసుకలో, కానీ దాని నుంచి వచ్చేటువంటి ఫలము మాత్రము తీయగా ఉంటుంది. ఈ చెట్టు పెరిగేటువంటి పరిస్థితులు చాలా కష్ట పరిస్థితులు. ఈ చెట్టు పెరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ దాని నీడకు వచ్చినటువంటి వారికి మాత్రము చల్లటి గాలినిస్తుంది. చికాకులో ఉండదు అది. నా బ్రతికే ఇంత ఉంది, నేనే ఇంత ఉన్నా, నేనే ఇటువంటి పరిస్థితిలో ఉన్నా, నా జీవితం ఎంత కష్టంగా పెరిగాను అని చిరాకు పడదు. కానీ దాని నీడకు వచ్చినటువంటి వారికి చల్లటి గాలిని ఇస్తుంది అంట. ఈరోజు ఈ పిచ్చుల వృక్షం గురించి నువ్వు వింటా ఉంటుంటే నీలో ఏమైనా ఆలోచన వస్తూ ఉందా? నువ్వేమైనా గ్రహించగలుగుతున్నావా? మనము నమ్ముతాము ఈ వాక్యము అనేటువంటిది దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి రాయబడినది అని మనము నమ్ముతాం. దీనిలో ఒక సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోదని మనము నమ్ముతాం. అంటే దీనిలో రాయబడినటువంటి ప్రతి మాట కానీ, ప్రతి పేరు కానీ, ప్రతీది కూడా దేవుడు అనుకున్నాడు కాబట్టి దీంట్లో ఉన్నదని మనము నమ్ముతున్నాం. అంటే ఈ పిచ్చుల వృక్షం అనేటువంటిది ఇక్కడ ఉండాలి అని దేవుడు ఉద్దేశించాడు. ఈ పేరును చదవాలని దేవుడు ఉద్దేశించాడు. దీని గురించి చదువుతున్నప్పుడు, దీని లక్షణాలను చదువుతున్నప్పుడు నీ బ్రతుకులో ఒక మార్పు రావాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. దేవుడు దీనిలో రాసినది ప్రతి దానికి ఒక ఉద్దేశము ఉన్నదని గ్రహించాలి. అబ్రహాము ఒక చెట్టు నాటాడు. ఆయన చుట్టూ ఎన్నో చెట్లు ఉన్నాయి. కానీ ఆయన పిచ్చుల వృక్షమును ఆయన నాటడానికి గల కారణము ఈ ఉద్దేశాలు అయి ఉండవచ్చు. ఈరోజు ఈ చెట్టు గురించి మనం వింటుండగా ప్రియ సంగమా, ఆ చెట్టులకు ఉన్న దానికన్నా దేవుడు మనకు ఎంతో ఎక్కువనిచ్చాడు. బుద్ధినిచ్చాడు, జ్ఞానాన్నిచ్చాడు, ఆలోచననిచ్చాడు, ఫ్రీ విల్నిచ్చాడు, స్వచ్ఛతాన్నిచ్చాడు దేవుడు. మనం దీనికన్నా ఇంకా ఎక్కువ చేయగలుగుతాం. ఈ టామరిస్క్ ట్రీ కన్నా మనం ఇంకా ఎంతో మేలు చేయగలుగుతాం ప్రజలకు. కానీ మనము గర్వంతో, అహంకారంతో, అసూయతోటి, స్వార్థముతోటి మనము జీవిస్తూ ఎదుటి వ్యక్తికి హాని చేసేటువంటి వారిగా ఉంటా ఉన్నాం. ఈరోజు ఈ చెట్టుని గురించి వింటున్నప్పుడన్నా మంచిని చేసేటువంటి వారుగా, మేలు చేసేటువంటి వారుగా, ఓపిక సహనము కలిగి ఉండేటువంటి వారుగా మనము ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నీ పరిస్థితులు చాలామంది చెప్తుంటారు, అతను మంచివాడే కానీ ఆయన పరిస్థితులు ఆయనను ఈ విధంగా చేసేసినాయి, ఆయన పరిస్థితులు ఆయనను ఇంత ప్రమాదకరంగా మార్చేసినాయి. ఈరోజు బ్రతిమలాడుతూ ఉన్నాను. పరిస్థితులను బట్టి నువ్వు చెడ్డ నిర్ణయాలు తీసుకుంటున్నావా? పరిస్థితులను బట్టి ముఖం మార్చుకుని కూర్చుంటున్నావా? పరిస్థితులను బట్టి దూషణ చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నావా? పరిస్థితులను బట్టి నేను పోయిన వారం కూడా మాట్లాడాను, ముఖము చిన్న బుచ్చుకుని కూర్చుంటా ఉన్నావా? ఈరోజు పరిస్థితులు నీలో నుంచి మంచి ఫలము రానివ్వకుండా చేస్తూ ఉన్నాయా?
నువ్వు చేసే మంచి పనులు నువ్వు ఆపేయడానికి గల కారణము పరిస్థితుల. నీకు మంచి పనులు చేయాలనుంది, మంచి పనులు చేసే అలవాటు ఉంది, కానీ ఈరోజు నువ్వు ఆపేసావా? ఈరోజు ఈ పిచ్చుల వృక్షమును గురించి వింటున్నప్పుడు దయచేసి ఆపొద్దు. నువ్వు చేసే మంచి పని చేయి. నీ చుట్టూన్న పరిస్థితులు బండ వంటి పరిస్థితులైనా కూడా నువ్వు ఎదగడానికి నీకు సహకరించకపోవచ్చు, నిన్ను ప్రోత్సహించకపోవచ్చు, కానీ నువ్వు ఎదగడం ఆపకూడదని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నువ్వు ఎదుగుతున్నప్పుడు ఇంకెంత పాస్టర్ గారు, ఇంకెంత అని నువ్వు అంటున్నావేమో. సరే, నేను ప్రయత్నం చేస్తున్నా, ఎన్ని కష్ట పరిస్థితులున్నా నేను ప్రయత్నం చేస్తున్నా, కానీ నా ఎదుగుదల ఏది? నేను చేసేది ఎక్కడ కనిపిస్తుంది? సంవత్సరానికి 1 ఇంచు పెరుగుతున్నాను నేను. అబ్బో, నేను ఎదిగేసరికి ఎవడు చూసి వచ్చాడని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు చేసేటువంటి పనులు ప్రజలకు కనిపించట్లేదేమో. అదే నేను చెప్తుంటా, పరిచర్య చేసేటప్పుడు మందిరంలో నువ్వు ఊడ్చేటప్పుడు, తుడిచేటప్పుడు నువ్వు పడేటువంటి కష్టము చాలాసార్లు అందరికీ కనిపించకపోవచ్చు, కానీ నువ్వు ఎదగడం ఆపొద్దని ప్రభు పేట మనవి చేస్తున్నాను. నిన్ను గుర్తించకపోవచ్చు, నిన్ను మెచ్చుకోపోవచ్చు, నీకు దొరకాల్సినంత అభినందన దొరకకపోవచ్చు. ఆ చెట్టు ఎదిగినట్టు నేను ఎదగలేకపోతున్నానే, అబ్బో అది చూడు ఎంత తొందరగా ఎదిగిపోయిందో, అది చూడు అప్పుడే దాన్ని పళ్ళు కోసేసుకున్నారు, అది చూడు ఎంత చక్కగా ఉంది అని ఇది అనుకోలేదు. ఇది ఎదగడం ఆపలేదు, ఇది ఎదుగుతున్నానే ఉంది. నా దేవుడు నిర్ణయించినట్టుగా నేను ఎదుగుతా, నా దేవుడు చెప్పినట్టుగా నేను చేస్తా. ఈరోజు పక్కన వారితో కంపేర్ చేసుకుని, పక్కన వారితో పోల్చుకుని నువ్వు ఎదగడం ఆపేస్తావా? నువ్వు మాట్లాడడం ఆపేస్తావా? నువ్వు ప్రేమించడం ఆపేస్తావా? నువ్వు ఆశీర్వదించడం ఆపేస్తావా? నువ్వు ఇతరులకు మేలుకరముగా ఉండడం ఆపేస్తావా? నువ్వు చేసే మంచి పనిని ఆపేస్తావా పక్కన వాళ్ళతో పోల్చుకుంటూ? ఈ వృక్షము నేర్పిస్తూ ఉంది మనకి, నీ అంత బుద్ధి లేదు, నీ అంత జ్ఞానం లేదు, నీ అంత డబ్బులు లేవు, నీ అంత ప్రోత్సాహము ఈ పిచ్చుల వృక్షమునకు లేదు, కానీ దాని ధర్మము అది చేస్తూ ఉంది. ఆ దేవుడు తనకు చెప్పినటువంటి పనిని మాత్రము చేసుకుంటూ వెళ్తుంది. ఈరోజు ఎంతమంది ఇక్కడ ఇష్టపడతా ఉన్నారు, నా పరిస్థితులు ఏవైనా కూడా నా దేవుడు చెప్పినటువంటి పనిని నేను ఆపకుండా చేస్తాను? ఎంతమంది చెప్తారు? చేతులెత్తి చూపిస్తారా నాకు? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు నువ్వు ఎదగడానికి అవకాశాలు లేవేమో, నువ్వు ఎదగడానికి అవకాశాలు లేవేమో, ఏరు తన్నుకుంటూ పోవడానికి బండలు అడ్డొస్తున్నాయేమో. నేను ఎదుగుదాం అనుకుంటున్నా పాస్టర్ గారు, కానీ అడ్డొచ్చేస్తూ ఉన్నాయి. పైగా నాకు నీళ్ళు పోసేటువంటి వారు లేరు, నన్ను ప్రోత్సహించేటువంటి వారు లేరు, నన్ను ఒక మంచి మాట చెప్పేటువంటి వారు లేరు. ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు ఎదగడానికి నేను నీకు సహాయము చేస్తా అని. ఆమెన్. ఓపికను మాత్రము చూపించు, సహనమును మాత్రము నువ్వు చూపించు, దేవుడు నీకు సహాయము చేస్తాడు. బండలను తన్నుకుంటూ లోపలికి పాతుకుపోయేటువంటి బలాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. నువ్వు స్థిరపడులాగన ఆయన నిన్ను నిలబెట్టునుగాక. ఈరోజు నువ్వు అలసిపోకు, సొలసిపోకు. అబ్రహాము ఈ చెట్టును గొప్ప ధైర్యంతో, గొప్ప విశ్వాసంతో నాటడానికి గల కారణము ఈ చెట్టు చూపించినటువంటి దాని గుణలక్షణాలు ఆయన చూసినప్పుడు ఆయన అనుకున్నాడు, ఇది నిలబడగలుగుతుందని. ఈరోజు నిన్ను నన్ను చూస్తే అటువంటి సాక్ష్యము మనం సంపాదించుకోవాలా? అన్నీ మంచుకున్నప్పుడు అందరు బాగుంటారండి, అంత ప్రేమ దొరుకుతున్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు హల్లెలూయా అంటారు, 2 చేతులు అయితే ఆరాధన చేయగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు, అంత మంచిగా చేయగలుగుతారు. ఏది లేనప్పుడు కూడా మనము నిలబడగలిగేటువంటి వారికి ఉండాలి, మనం ఎదిగేటువంటి వారికి ఉండాలి. అప్పుడు నిన్ను గురించి చెప్పగలగాలి, వాడిని ఆపగలిగేటువంటిది ఏది లేదని చెప్పగలగాల. అటువంటి సాక్ష్యం సంపాదించుకో, అటువంటి ప్రత్యేకతను సంపాదించుకో.
చేస్తున్నాను. అందరం లేచి నిలబడదాం. దేవుడు నాటినటువంటి ఒక చెట్టు ఇంత గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగితే, ఇంత గొప్ప నమ్మకత్వాన్ని చూపించగలిగితే, ఆయన తన ఊపిరిని నీలోనికి ఊదాడు తెలుసా నీకు? ఆయన ఆత్మను నీలో ఉంచాడు తెలుసా నీకు? ఆయన ప్రాణాన్ని నీకోసం ఇచ్చాడు తెలుసా నీకు? ఇన్ని పొందుకున్నటువంటి నీవు ఇంకెంత ఓపిక సహనముతోటి ఉండాలి, ఇంకెంతగా నువ్వు ఎదిగేటువంటి వాడిగా ఉండాలి, ఇంకెంత స్థిరత్వం నీకు ఉండాలి. ఈరోజు నా వల్ల కాదు, నేను చేయలేను, విసిగిపోతున్నావా? చీటి మాటికి విసిగిపోతున్నావా? చిన్నదానికి పెద్దదానికి విసుగుదల తెచ్చుకుంటున్నావా? అది మంచి లక్షణం కాదు. దేవుడు మెచ్చుకునే లక్షణము కానే కాదు. అది దేవుడు సంతోషించే లక్షణం కాదది. కనీస సహనం లేకుండా, కనీసం ఓర్పు లేకుండా, కళ్ళకేది కనిపిస్తే దాన్ని బట్టి స్పందిస్తూ, ఎవరో చెప్పింది వింటూ, ఓర్పు సహనం లేకుండా ఉంటున్నావేమో, అది మంచి లక్షణం కాదు. స్థిరత్వానికి గుర్తు కాదు అది. ఈ పుచ్చుల వృక్షము వలె పరిస్థితులు ఏవైనా కూడా నిలబడడం నేర్చుకో. సమయం ఎంతైనా, కాలం ఎంతైనా కూడా నిలబడడం నేర్చుకో, ఎదగడం నేర్చుకో. అది కొంచెమైనా ఎంతైనా కూడా ఎదగడం నేర్చుకో. సమయం ఎంతన్నా పట్టని ఎదగడం నేర్చుకో. నువ్వు చేయాల్సిన మంచి పనులు, నువ్వు చూపించాల్సిన ప్రేమ, నువ్వు చూపించాల్సిన విధేయత, నువ్వు చూపించాల్సిన భక్తి ఈరోజు కనపరుస్తున్నావా? లేకపోతే నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మూర్ఖంగా, మొండిగా మారిపోతున్నావా? వాడిపోతావు, జాగ్రత్త. దేవుని చేత నువ్వు చిగురింపబడాలి, ఫలించాలి అని అంటే సహనం కావాలా, ఓర్పు కావాలి. ఓర్పు సహనం లేకుండా దేవుడు నీ గురించి ఉద్దేశించిన రూపంలోనికి మారవు నువ్వు. దేవుడు ఈ పిచ్చుల వృక్షమునకు ఉద్దేశించిన రూపము రావడానికి 400 సంవత్సరాలు పడుతుంది. అది దేవుడు దానికి ఆ రూపం ఇచ్చేంత వరకు ఓపికగా ఉంటుంది. ఈరోజు నువ్వు అంత ఓపికగా ఉంటున్నావా? సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. ఈ రోజుల్లో మాకు సహనం చాలా తక్కువ అవుతుంది, ఆవేశం చాలా ఎక్కువ అవుతుంది. ఆవేశాలు తగ్గించండి నాయనా. ఓర్పును, సహనాన్ని దయచేయండి. కష్ట పరిస్థితుల్లో ఎదగడం నేర్పించండి. సాకులు చెప్పడం కూడా బాగా అలవాటు అయిపోయింది. ఎప్పుడు ఏ పరిస్థితి వస్తే దాన్ని అడ్డు పెట్టుకుని మేము చేయాల్సిన మంచి పనులు ఆపేస్తున్నాం. ఎదగకుండా అక్కడే ఉండిపోతున్నాం. పరిస్థితులు ఏమైనా మేము ముందుకు సాగిపెటువంటి వారిగా కృపను చూపించండి. ఈ పిచ్చుల వృక్షము టామరిస్ ట్రీని ఈరోజు మా ముందు నిలబెట్టిన ఆయన మాతో మాట్లాడినందుకు వందనాలు. మీరు ఆ సిలువలో చూపించిన సహనం చాలా గొప్పది నాయన, చాలా గొప్పది. మీరు చూపించినటువంటి ఓర్పును గురించి మేము పాటలు పాడడము, వాక్యంగా చెప్పుకోవడం మాత్రమే కాదు, కానీ వాటిని మా జీవితంలో చేయాలి. మీరు ఎంత ఓపికను చూపించారు నాయన. ఉమ్మేస్తున్నప్పుడు, గుద్దుతూ ఉన్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు ఎంత ప్రేమను చూపించారు, ఎంత సహనాన్ని చూపించారు. క్రైస్తవులమని చెప్పుకునే మేము కనీసం సహనం లేకుండా
కనీసము భరింపు లేని జీవితాలు జీవిస్తున్నాం. సాతానుడు నాయన వెంటనే స్పందించేలాగా, ఆవేశంగా స్పందించేలాగా, మొండిలాగా చేస్తూ ఉన్నాడు. ఈరోజు సహనము కలిగి ఉండడంలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. ఆ చెట్టు ఎప్పుడైతే పూర్తిగా మారుతుందో దానిలోంచి మధురమైనటువంటి రసాయాలు వస్తాయని వింటా ఉన్నాం. అనేక మందిని తృప్తిపరిచేటువంటి, అనేక నోర్లు తీపిని చేసేటువంటి పదార్థము దానిలో నుంచి వస్తుందని మేము వింటున్నాం. అది ఓర్పు సహనం కలిగినప్పుడు ఆ విధంగా ఉండగలుగుతుంది. మేము ఓర్పు సహనం లేకపోతే ఒకరికి ఆశీర్వాదంగా ఉండలేం, ఒకరి జీవితానికి మధురంగా ఉండలేం, నొప్పిగా బాధగా ఉంటాం. ఈరోజు ఈ చెట్టుని గురించి విన్నటువంటి మేము అటువంటి ఓర్పు సహనము కలిగి ఉండడానికి, ఎదురు దెబ్బలు తట్టుకుని నిలబడడానికి మాకు సహాయమును దయచేయమని, సంఘంలో అనారోగ్యాలతో బాధపడేటువంటి వారు, అయ్యా చెప్పుకోలేని పరిస్థితులతోటి, మనోవేదనలతోటి, దుఃఖముతోటి వచ్చినటువంటి వారిని మీరు దర్శించండి. నెమ్మదితోటి వారు తిరిగి వెళ్ళడానికి సహాయము దయచేయండి. వారి హృదయాలను తేలిక చేయండి. మీ వాక్యము చేత నింపబడి తృప్తి చెంది ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళే కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.